ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో టీడీపీ ఆందోళన కొనసాగుతోంది. ఎంపీ మాగంటి బాబుతో సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు. దీక్షకు మద్దతుగా ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్డీఏలో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన మనము, ఎన్నికలతో పొత్తు పెట్టుకున్నటువంటి మనము ఇచ్చిన హామీలు అమలు చేయలేదనేటువంటి ఉద్దేశంతో దాదాపు సంవత్సర కాలం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తా ఉన్నాం. 4 సంవత్సరాల కాలం చూసాం. ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారితో జతకట్టిన తర్వాత 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇతనికి పాలనా అనుభవం తెలుసు కదా. కేంద్ర ప్రభుత్వంలో కూడా మా సాధక బాధకాలు తెలుస్తాయి. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత మా సాధక బాధకాలు తెలుసుకొని మా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి భాగస్వాముడై మాకు న్యాయం చేస్తాడనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వాన్ని మేము ఆ రోజు ఆయన తోడ్పాటును అందించాం. తోడ్పాటు నడిపించినటువంటి మోడీ నాయకుడు 4 సంవత్సరాలు ఎదురు చూశాం. 4 సంవత్సరాల బడ్జెట్ చూశాం. మధ్యలో ఒక సందర్భంలో ఇది ఏదో మాకు మోసం చేస్తాడనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అప్రమత్తం చేసి సార్ ఏది ఇచ్చేటట్టుగా లేడు, ప్రత్యేక హోదా కాదు కదా, ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి మనము ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పండి మేము చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాం. తెలిపినటువంటి సందర్భంలో మీరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తాయో కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఆ పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు మాకు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ లో మేము వెళ్ళలేకపోయి పార్లమెంట్ లో నిలదీశాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి భారతదేశంలో భూభాగమా కాదా అనే ఆలోచన వచ్చే విధంగా ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే అనేక సందర్భాల్లో నయానా భయానా తగ్గి వంగి అన్ని సందర్భాల్లోనూ అన్ని రకాలుగాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. సెంటెన్స్ లో 2 సార్లు సార్ అని కూడా పిలిచారు ఆయన్ని. అయినప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రం చలనం రాలేదు. అయితే ప్రతి పార్టీకి పార్టీ సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ ఆ పార్టీ సిద్ధాంతాలని ప్రభుత్వం మీద రుద్ది దాని ప్రకారం ఈ భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయాలనే విధంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మతపరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏదో పరంగా డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూనీ చేశారు. అందులో అన్ని చెప్పడానికి ఏమాత్రం మనం సందేహించక్కర్లేదు. అయితే ప్రజలే దానికి బుద్ధి చెప్తారు గట్టిగా. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాబు గారు ఈరోజు ఇది పెట్టినందుకు సంఘీభావం తెలియపరుస్తూ అందరం కలిసి పోరాడదాం, ఎలక్షన్ లో బుద్ధి చెబుదాం. నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క జోడి వారిద్దరూ కూడా నియంత్రణ ధోరణితో బీజేపీ ఇతర రాష్ట్రాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇవాళ ఏమాత్రం అభివృద్ధికి సహకరించకుండా ఈ యొక్క రాష్ట్రాల పట్ల వివక్షతో పరిపాలిస్తా ఉన్నాడు. గతంలో నియంత్రణ గురించి చూశాం, కానీ ఇవాళ మనం మోడీ గారిని చూస్తా ఉన్నాం. ఇవాళ ఐటీ సంస్థలను కానీ, ఇవాళ ఈడీ సంస్థలను కానీ ఒక జేబు సంస్థలాగా వాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, అలాగే బీజేపీ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల పైన దాడులు కొనసాగిస్తా ఉన్నాడు. గతంలో ఎవరు కూడా ఈ దర్యాప్తు సంస్థల్ని దిగజార్చే విధంగా ఎవరు కూడా వ్యవహరించలేదు. ఇవాళ రోజున సిబిఐ దాడులు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమి బెదిరిస్తా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు. ఇవాళ మాకు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, నీ బెదిరింపులు ఉండే ప్రసక్తి లేదు. నువ్వు ఎంత బెదిరించినా కూడా నీతో మేము సర్దుబాటుతోనే అవకాశం లేదు. ఇవాళ రోజు నీకు దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర రాష్ట్రాలన్నీ కూడా నాయకులంతా కూడా ఒక తాటి మీదకి వస్తా ఉన్నారు. అందరూ కూడా వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఇవాళ పార్లమెంట్ లో నిలుస్తా ఉన్నారు. మేము అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళంతా కూడా బేషరతుగా మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పార్లమెంట్ లో నిలదీసి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం అనేది
ఒక పార్లమెంటు బాధ్యత అని చెప్పి నిలదీయడం జరిగింది. ఇవాళ రాబోయే ఎన్నికల్లో మనమంతా కూడా రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయానికి ప్రతీకారంగా మనం గద్దె దించాల్సిన అవసరం ఉంది. మనతో